అందరూ. ఇంకా ఈరోజు అయితే మినువులు అయితే ఇసరాలా అంటే మేము ఫస్ట్ వరేసాం కదా, ఇంకా వరి తర్వాత రెండో పంట అయితే మినుము చల్లాము. ఇంకా మినుము యాడ్ అయింది అని చెప్పేసి మా వదిన మాకు ఒక 10 కేజీలో 5 కేజీలో పంపించింది, మామూలుగా ఇసురుకోండి అని చెప్పేసి ఊరకే. తర్వాత ఇంక మేమేం చేసామంటే ఎట్లా రెండో పంట మినుము వేస్తున్నారు కదా, ఈ పండించిన మినువులే కదా ఇవి వేస్తే మొలకొస్తాయి అని చెప్పేసి వదినలకైనా అంటే మామూలుగా డబ్బులు పెట్టే తీసుకోవాలి కదా, వాళ్ళకైనా కష్టపడి పండించినాయి అని చెప్పేసి మా ఆయన వచ్చేసి తీసుకున్నాడు. వాళ్ళు కూడా ఎంతో పెట్టి 3 ఏళ్ళు పెట్టి 2 ఏళ్ళు పెట్టి కొన్నాడు మామూలుగా దాంట్లో చిమ్మడానికి. ఇంకే ఇంట్లో ఊరకనే ఉంటున్నాయి అనమాట. ఒక 2 కిలోలు 3 కిలోలు తీసాను, అంటే 2-3 కేజీల దాకా తీసాను. అంటే ఎప్పుడైనా టిఫిన్ పోసుకోవడానికి ఉంటే బయట కొనుక్కోవడం ఎందుకని. ఇంకా మొన్న ఇసిరి ఏమో ఉన్నాయేమో అయిపోయినాయి. ఏంది అమ్మ కదా, ఇంక ఇప్పుడైతే మినువులు వేసిరాలి. నువ్వు విసురుతావమ్మా? అసలు అట్ట ఆడకూడదు మా. ఇక మినువులు ఇక పప్పులు కింద కూర్చున్నావా? ఇంకా మినువులు విసిరేటప్పుడు చూపిస్తాను, ఏం కూడా మాట్లాడట్లేదు. ఇంకా మీకైతే కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను. తిరగలు కూడా తీసుకొచ్చా, తిరగలు ఏమో తీసుకొచ్చాను. మీరు అనుకుంటుంటే ఆదివారం వస్తుంది అంటాను వచ్చి కూర్చొని పోవటమే. ఈ అమ్మాయిని బలకెడతా కానీ తొందరగాన్ని బలకలేదు. నేను ఎప్పుడు బలకలేదు మగవాళ్ళు. నేను కాకపోతే ఆడవాళ్ళు మనవాళ్ళు అంటే పలకెడతా రావట్లేదు. పుల్లేదు పుల్లేదు చేత వల్ల కాకపోతే అప్పుడు అవన్నీ ఏడుకోసుకో, అవి దొరుకుతాయి. దగ్గర కూర్చుంటే ఎట్లా తీసుకుంటే చెయ్యి పెట్టిద్దే, అది చెయ్యి పెట్టి గుట్టని వచ్చేసింది కనుక కొద్ది పోయి తల్లి ఏం చేసింది నేను చూడాల. అని చేసి నేను పచ్చడే కూర చేయి నెయ్యి పగులు అలా నెయ్యేమో పప్పుచారు టమాటాలు పిల్లకి తెలుగు చేస్తున్నావా? అది పోయి మరి నువ్వు పోసి కాంతి అది లేవనెత్తుతా ఇసురు చూసివా ఇసురు లేదన్నా. ఇది లేవట్లేదే అవన్నీ ఇసురు నాకెత్తి అది చాలా పడతలేదు. చిన్న పిండి అవుతుంది, వేరే పిండి అవుతుంది. ఇంకా ఒక పైకి ఎత్తు. మరి నీ వచ్చి తిప్పు. అమ్మ నీకు పోయినా సార్ కాదు దిప్పు, వాటిని దిప్పు. బొగ్గులు ఉండే అవి చేసుకోలేదు. అవి తిప్పిన అవి తిప్పినాక ఒక పైకి ఎక్కితే అది విసురు వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుసు తర్వాత తిన్నా చెయ్యి అబ్బా బాగుంటుంది. తాతాల గెలుస్తాను తాత. పువ్వులు అయితే మా ఆయన పనికి వెళ్తే ఒక్కదాన్నే కదా, ఇంకా అందరూ అయితే వచ్చేసారండి నా కోసం. అయితే నేనేమో ఇంకా మామూలుగా రాకపోయేసరికి ఇంకా పప్పు కొత్తది తీసుకొని తిరగలతో అయితే విసురుతూ ఉన్నాను. మినువులు అయితే గుళ్ళు పడుతూ ఉంటాయి కదా, ఇంకా నాయనమ్మ అయితే ఏరి తిరగళ్ళు వేస్తూ ఉంది. నేనేమో చిన్నగానే విసురుతూ ఉన్నాను. ఇంకేముందండి, ఇంకా మన టిఫిన్కైనా ఉంటాయని చెప్పేసి విసిరేను అనమాట. చాలా ఒకటికి గుళ్ళే పడతాయి, ఇంకా మనకి అట్టేసట్టు అదైనా విసురుతున్నాము.
ఇంకా నేనైతే వీడియో తీస్తుంటాను, నాయన వచ్చి కూర్చొని నీళ్ళంగా పడుతున్నట్టు సరి చేసుకుంటుంది. ముసలి మాటలే వేరండి, అసలు అంత వ్యవహారం చదువుతుండో. ఇంక వీటినైతే గబగబా విసిరేసి ఇంట్లో పనులు కూడా చేసేసుకోవాలి. ఎందుకంటే టిఫిన్కైనా దేనికైనా ఉంటే పిండి అయినా కొట్టొచ్చులని ఇవి అయితే విసురుతూ ఉన్నాను. మధ్యాహ్నం అయినా సాయంత్రం ఒక్కదాన్ని అనిపించకుండా ఈ నాయనమ్మ తోడు ఉంటుంది. లేకపోతే అమ్మాయిని అయితే అంగన్వాడీకి తీసుకెళ్తాను. ఖాళీగా ఉంటే మాత్రం ఏదన్నా పని ఉంటే మాత్రం ఇంట్లో పని చేసుకుంటమే సరిపోయిద్ది. ఇంటికి మధ్యాహ్నం దాకే కదా, మధ్యాహ్నం నుంచి చేద్దామంటేనేమో చిటితల్లేమో నిద్రపోయిద్ది అని చెప్పేసి ఇంక పొద్దున వేసుకుతాను. మధ్యాహ్నం అనుకో ఏదో ఒక వీడియో తీయాలా. నా చిటితల్లేమో 4 ఇంక నిద్రపోయేది, లేదంటే మధ్యాహ్నం, లేదంటే 10 కాడి నుంచి నిద్రపోయిద్ది. ఆ ఇష్టం ఎప్పుడు నిద్రపోతే అప్పుడు అనమాట. మనం వేసినప్పుడు అయితే అస్సలు నిద్రపోదు. నా చిటితల్లి అయితే ఒకటే ఇసుకిస్తూ ఉండిద్ది. ఇసుక పోసుకో చాలా ఒకటికైతే అయిపోయినాయి అనమాట. మినువులు అయితే వేసటం. ఇంకా మా చేలో మినుము కూడా కోసాం కదండి, వాటిని కూడా కొన్ని ఇంట్లో తీసేసుకొని ఇసురుకోవాలి మేమైతే. అమ్మినంత ఒకటికి అమ్మి ఇంకా దేవుడు మాకు నష్టం కష్టం ఎట్టకట్ట మేమైతే వేసాము. మొక్కజొన్న వేసాం కానీ రేట్ లేదు అంటున్నారు, చూడాలి. మాది మొక్కజొన్న 6 ఎకరాల దాకా ఉంది. ఎడ చేస్తారో వేసాం అనుకున్న విధంగా వస్తే మేము పెట్టిన ఖర్చులన్నా మాకు వస్తాయి అన్నమాట. ఆయన మేము ఎవరిని చెబుతూ ఉంటే వింటూ ఉన్నాను. వీటిని గబగబ తిప్పుతూ ఉంటాయి, లేదంటే చిన్నగా అయితే పొడవుతూ ఉంటాయి అనమాట. గబగబ అంటే అయిపోతాయి ఒకసారిగా. కాకపోతే మధ్యలో గుళ్ళు పడతామని అదే ఇబ్బంది, మొత్తం ఏం లేదండి. చాలా ఒకటికైతే మాత్రం బాగానే ఉందన్నమాట. మేము ఇంకా తిరగల ఇంటేమిటాందని అయితే తీసుకొచ్చాము. ఆంటీది బాగానే ఉంది, మళ్ళీ ఇచ్చి రావాలి. నేనే ఆ నుంచి తీసుకొచ్చాను. ఎన్ని అవుతాయి ఏమో చూద్దాము, ఎన్ని రోజులు వస్తాయి ఏమో చూడాలా. ఇంకా అది కాక చెప్పాను కదా పనికి వెళ్ళాడని, సాయంత్రం వచ్చేలోపు అన్నం కూర అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాలన్నమాట. అందుకని ఇంక ఇప్పటి నుంచి పనులు స్టార్ట్ చేసుకుంటూ ఉంటే అయిపోతూ ఉంటాయి. మళ్ళీ అది కాక కోళ్ళు ఉన్నాయి, ఆ కోళ్ళు మళ్ళీ మధ్యాహ్నం అయితే కుక్కలు వస్తూ ఉంటాయి, కోళ్ళు కాడ కాసేపు కూర్చోవాలి. అందుకని చెప్పేసి త్వరగా ఏం పనులు లేవు అనుకుంటాం, కానీ చేసే కొన్ని పనులు వస్తూనే ఉంటాయి. బయట పనికి వెళ్తేనే మంచిదండి, ఎందుకంటే ఒకే పని ఇంటికి వచ్చినా చేసుకోవచ్చు. ఇంటికాడ ఉంటాను ఆ పని చేయాలి ఈ పని చేయాలి, వాడుకుంటారు ఇటుకుంటారు అని ఉండిద్ది, అట్లా ఉండిద్ది అనమాట. కానీ ఇంటికాడే కదా తప్పదు, చూసుకోవాలి. ఇవన్నీ తిప్పిన తర్వాత చూపిస్తానండి తిరగలతో ఎన్ని మినువులు అని ఏందనేది. నేనైతే ఇంక మినువులు విసురుతా ఉన్నాను కదా, నా చిట్టితల్లినేమో మా నాయనమ్మ పట్టుకుంది, మా నాయనమ్మ వచ్చేసింది. మళ్ళీ 2 days ఉండి వెళ్ళిపోయింది అనమాట. చూసారు కదా మినువులు అయితే చాలా ఒకటికి విసరటం కూడా అయితే అయిపోయినాయి. నా చిట్టితల్లినేమో ఏడుస్తూ ఉంటే ఆడిస్తూ ఉన్నాను. సగం నా చిట్టితల్లి ఏడిపోయి ఉందనమాట. అది చూసారు కదా, అసలు వచ్చిందంటే మెలకుండే ఉండదు. నాకు చాలా కచ్చిబుట్టేసిద్ది నా చిట్టితల్లిని చూస్తే. ఏదన్నా పని చేసేటప్పుడు అడ్డం వచ్చిద్ది. త్వరగా చేసుకున్న పని దానికి మా అమ్మ ఇస్తేనే చాలా ఇసుకొచ్చిద్ది. నా చిటితల్లి ఏమో అయితే తినాలని మొత్తం నోట్లో వేసుకోవాలని, అందుకని చెప్పేసి నా చిటితల్ని అయితే ఆపుతా ఉన్నాము. చూసారా, అస్సలు పిల్లలు ఉన్నామనసాటే ఉండరు, వాళ్ళకేం తెలుసండి. నేనేమో కెమెరా తీసుకొని మీరు చూపిస్తాను, నేను ఇసిరేటప్పుడు గుళ్ళు ఎట్లా అదే మినువులు ఎట్లా పడతాను కదా, సరేనా చూసేయండి. ఇంతే కదా, కామెంట్ చేయండి, వచ్చినట్టయితే చేస్తూ ఉన్నాను. ఇంకేందండి, ఇవాళ అయితే బంగాళదుంప కర్రీ చేశాను, అన్నం కూడా తిన్నాము. తిని అయితే ఈ మినువులు అయితే విసురుతున్నాను అనమాట. ఇంకా నాకు ఈ పనే సరిపోతూ ఉంది. ఇంకా ఏమనుకోవద్దు, బాగానే మాట్లాడిన నా చిట్టుతల్లి ఏడుస్తుంది, మళ్ళీ వీడియోకి కోఆపరేట్ వచ్చిందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తాను, లేకపోతే ఇవ్వాలని కాదు. అప్పుడు దాని ఏం చేస్తున్నా నువ్వు, ఎవరి పని వాళ్ళు అన్నట్టుగా అయిపోయిందంటే అయిపోయింది లేసటం కూడా. ఎత్తుదాం, ఎత్తులేస్తాం మళ్ళీ మట్టి మళ్ళీ పొట్టుతోటి బాగా కొన్ని రోట్లు పోయి చెరుగు బాగుంటాయి. చెరుగు పొట్టి ఉండవు, దొంగతాయి. విసరటం అయితే అయిపోయింది. మొత్తం అయితే ఒక పక్క అయితే లాగేసి మొత్తం ఎత్తేద్దామంటే చెత్త కుప్పలు కదండి, మామూలుగా తీసి ఒక ట్రబ్బులో కానీ ఒక బేసిన్లో కానీ మొత్తం అయితే పోసుకోవాలి. మొత్తం ఒక పక్క అయితే లాగేసాను అనమాట. మినువులు అటు ఇటు గుండ్రంగా పడ్డాయి కదా, వీటిని అయితే వాటికి ఎత్తుకొని శుభ్రంగా చాటబెట్టి ఇసరాల.
ఇసిరినాక అనేది పొట్టు అనేది చాలా ఒకటి పోయిద్ది. నాకు రాకపోయినా మా నాయనమ్మకి వచ్చు కదా, దగ్గరుండి అయితే ఇసిరిచ్చి పంపించాలా మా నాయనమ్మని. వచ్చిన కాంచి పోతా అంటుంది. సరేలేమో ఉండు, టిఫిన్కి పోస్తాను, ఇంకా రేపు సాయంత్రం వెళ్ళు కానీ అని చెప్పాను. ఏ పనులైనా నాకు మా నాయనమ్మ చిట్టి తల్లిని పట్టుకుంటూ ఉందన్నమాట. చూసారు కదా, ఇంకా వీడియోస్ కంటిన్యూగా తీయలేకపోతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తానండి. మీరు కూడా కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, సరేనా? ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా చిట్టి తల్లి అయితేనేమో పర్లేదు, చాలామంది బాగాలేనప్పుడు అది చేయక ఇది చేయక ఇది ఇట్లా అది అట్లా అని చెప్పి చాలామంది పాజిటివ్గా మాట్లాడారు, కొంతమంది నెగిటివ్గా పెట్టారు. ఏం పర్లేదు, అంతా మన మంచిగా అని చెప్పి స్పోర్టివ్గా తీసుకోవటమే. ఇంక మినువులు అయితే ఇష్టం కూడా అయిపోయింది కదా, ఇంకా మాకెళ్ళి అయితే ఈ విధంగా ఇస్తారు. చూసారు కదా, చాలా ఒకటికి పొట్టే ఉంది, సగానికి సగం. దీంట్లో ఎన్ని వేరు చేసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అయితే మీకోసం వీటి కోసం పెడతాను, లేకపోతే లేదు. ఈ వీడియో వచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయడం